బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధికార టీఎంసీ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ తోనే బీజేపీ గెలుపు ఖాయమైందన్నారు ప్రధాని మోదీ. అధికారంలోకి రాగానే టీఎంసీ అవినీతిపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని చెప్పారు. అటు తొలి విడతలో ఎస్ఐఆర్ భయంతోనే భారీగా ఓటింగ్ జరిగిందన్నారు టీఎంసీ నేతలు. పెరిగిన పోలింగ్ శాతం టీఎంసీకి కలిసొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలతోనే బీజేపీ విజయం ఖాయమైందన్నారు ప్రధాని మోదీ. టీఎంసీ సర్కార్పై వ్యతిరేకతతోనే రికార్డు స్థాయి పోలింగ్ నమోదైందని చెప్పారు. దీన్ని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. బెంగాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రధాని బీజేపీ అధికారంలోకి రాగానే టీఎంసీ నేతల అవినీతి అక్రమాలు బయట పెడతామని తెలిపారు. బెంగాల్ ప్రజలకు మోదీ ఇస్తున్న గ్యారంటీ ఇదేనని చెప్పారు. पहले चरण में जनता ने लोकतंत्र के मंदिर का पुनर्निर्माण कर दिया है और ये मत भूलना, हर बुझता हुआ दीपक थोड़ा फड़फड़ाता है। टीएमसी का दिया बुझने से पहले थोड़ा फड़फड़ा रहा है। పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ హుగ్లీ నది తీరాన సరదాగా గడిపారు. హుగ్లీ నదిలో బోటులో షికారు చేశారు. చేతిలో కెమెరా పట్టుకొని నది అందాలను క్లిక్ మనిపించారు. ఐకానిక్ హౌరా బ్రిడ్జి, విద్యాసాగర్ సేతు విజువల్స్ ను కెమెరాలో బంధించారు. తీరంలోని మత్స్యకారులతో, మార్నింగ్ వాకర్స్తో సరదాగా ముచ్చటించారు. ప్రతి బెంగాలీ మనసులో గంగా నదికి ప్రత్యేక స్థానం ఉందన్నారు మోదీ. సీఎం మమతా బెనర్జీ పాలనలో దాదాపు 10,000 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. బీజేపీ అధికారంలోకి రాగానే టీఎంసీ సర్కార్ అవినీతి అక్రమాలపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని చెప్పారు. అవినీతి ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయిస్తామని తెలిపారు. కోల్కతాలో ప్రెస్ మీట్ నిర్వహించిన అమిత్ షా బెంగాల్లో మహిళలకు భద్రత లేదన్నారు. भ्रष्टाचार प्रस्तापित इंस्टीट्यूशनलाइज करने का काम ममता बनर्जी ने किया। 32 से ज्यादा घोटालों के माध्यम से 10,000 करोड़ से ज्यादा रुपयों का भ्रष्टाचार बंगाल में हुआ है। व्हाइट पेपर जारी कर सारे भ्रष्टाचार के आरोपों की सुप्रीम कोर्ट के रिटायर्ड जज से जांच कराकर भ्रष्टाचारियों को कड़ी से कड़ी सजा दिलाने का काम करेंगे। పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పాలనకు ఎండు కార్డు పడబోతుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. నిన్న జరిగిన తొలి విడత పోలింగ్లోనే సీఎం మమతా బెనర్జీ సర్కార్ తుడిచిపెట్టుకుపోయిందని చెప్పారు. నార్త్ 24 పరగనాల జిల్లాలో పర్యటించిన షా మే 4 తర్వాత బెంగాల్లో కాషాయ జెండా ఎగురేస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తామన్నారు. कल पहले चरण का चुनाव समाप्त हो गया है। 151 सीटों पर मतदान हो गया है। तो सुन लीजिए, टीएमसी और ममता दीदी का सुपड़ा साफ होने वाला है। बंगाल में भारतीय जनता पार्टी की सरकार बनने वाली है। పశ్చిమ బెంగాల్లో ఆదర్శవంతమైన టీఎంసీ పాలన కొనసాగుతోందని అన్నారు సీఎం మమతా బెనర్జీ. తాము గంగా నదిలో కాలుష్యం లేకుండా చేశామని చెప్పారు. ఈరోజు ప్రధాని గంగా నదిపై ప్రయాణించారంటే అది తమ ప్రభుత్వం గొప్పతనమని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న ఢిల్లీలో యమునా నది పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బీజేపీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి అరాచకం రాజ్యమేలుతుందన్నారు సీఎం మమత. বাংলার গঙ্গা পরিষ্কার, তাই নৌকা বিহার করে হাওয়া খেয়েছেন সকালবেলায়। এটা ভোটের রাজনীতি। दिल्ली যমুনা कैसा है? पूरा दूषण है, पॉल्यूटेड है। आप एक दिल्ली को जमुना को संभालने नहीं सकते हैं और हमारा गंगा में आके आप फोटो तुलता है। పశ్చిమ బెంగాల్లో ఓటింగ్ శాతం పెరగడానికి ఎస్ఐఆర్ ప్రధాన కారణమని తెలిపింది టీఎంసీ. ఎన్నికల్లో ఓటు వేయకపోతే తమ ఓటు తీసేస్తారనే భయంతో పోలింగ్ కేంద్రాలకు వచ్చారని చెప్పారు టీఎంసీ నేత శశి పంజా. పెరిగిన ఓటింగ్ టీఎంసీ పార్టీకే కలిసొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ये एक प्रोटेस्ट वोट है बीजेपी के विरुद्ध
और ये समर्थन का वोट है तृणमूल कांग्रेस के लिए जो SIR के दौरान जनता की मदद की। పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 ఎమ్మెల్యే సీట్లు ఉండగా 2 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ముగియగా రెండో విడత ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. ఎన్నికల ఫలితాలను మే 4న ప్రకటించనుంది ఈసీ.